ఇన్నోళ్ళెవరో ఇననోళ్ళెవరో మంచుగినులలో ఇక ముచ్చట ఏందంటే డప్పు సాటింపులకు బదులు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఊరి పెద్ద మనుషులే కానీ గ్రామ పంచాయతీలే కానీ పండుగ ముచ్చట్నో పంచాది ముచ్చట్నో ఊరి దిక్కేమన్నా అడవి జంతువులు తిరుగుతున్నాయి బయటికి రావద్దు అని గిసోంటి ముచ్చట్లు ఏమన్నా అందరికి ఒక్కటే పారి చెప్పాలనుకుంటే డప్పు సాటింపు వేపిస్తారు కదా. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగుల కొలువులకు ఎసరు పెట్టినట్టు అయింది ఇప్పుడు కథ. ఈ ముచ్చటంతా తెలవాలంటే ఈ ముచ్చట పురాగా చూసినా పోరి. అందరూ వినండి, గురువారం నాడు ఉప్పులు, శుక్రవారం నాడు పోలాలా. సుషిన్రా డప్పు కొట్టి దండోరా వేయించే బదులు రికార్డ్ చేసి మైక్ సెట్ల రిపీట్ చేసుకుంటా ఊరంతా ప్రచారం చేస్తున్నాడు పెద్ద మనిషికి. ఇట్లా డప్పు సాటింపేసేటోళ్ళు అయితే నడుచుకుంటే తిరగాలి, చెయ్యి నొప్పి పెట్టంగా డప్పు కూడా కొట్టాలి, గొంతంతా నొయ్యంగా గట్టిగా గీ పెట్టి చెప్పాలి. కానీ ఇప్పుడు అంత కష్టపడే పనే లేదు, జస్ట్ ఒక్క పారి రికార్డ్ చేసినామంటే చాలు మూల మీద ఆగి కట్టుకొత్తితే చెవులు గడలు పడేటట్టు రిపీట్ చేస్తుంది మైకు. ఇంతకిది ఎక్కడ అంటే నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో అయిన ముచ్చట. అన్ని పండుగలకు కన్ఫ్యూజన్ చేసినట్టే ఈ తాప పొలాల మాస ఎప్పుడు చేసుకోవాలన్నా అనే కన్ఫ్యూజన్ లో పెట్టిందట పంచాంగం. శుక్రవారం అని కొందరు, కాదు శనివారం అని ఇంకొందరు సిద్ధాంతులు చెప్తున్నారట. అందరూ వినండి, గురువారం నాడు ఉప్పులు, శుక్రవారం నాడు పోలాలా. ఇక ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దని ఇట్లా మైకుల ప్రచారం చేపిస్తున్నారు భైంసా సిటీల సిద్ధాంతులు. అమాస శుక్రవారం పొద్దుగాల 11 గొట్టంగా సురువై శనివారం పొద్దుగాల 10 అయిపోతుందట. కాబట్టి శుక్రవారం నాడే పొలాల అమాస పండుగ వేసుకోవాలి. రైతులంతా వాళ్ళ బసవండలను శుక్రవారం పొద్దుకే ముస్తాబ్ చేసుకొచ్చి గుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేపియాలి అని కోరుతున్నారు. పండుగ ముచ్చట అదైతే ఈ మైక్ సెట్ల టెక్నాలజీ చేయబట్టి డప్పు సాటింపులు దండోరాల ట్రెండ్ కనుమరుగైతుంది కావచ్చు.